నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. నేను మీ వర్మ. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా సాగుతున్న నేపథ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలి వైఎస్ఆర్సీపీ. 175 నియోజకవర్గాలు ఈసారి గెలుచుకోవాలని ముందుకు సాగుతున్న నేపథ్యం. మరొక వైపు పొత్తు పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి కారు రెక్కలు ఫ్యాన్లు ఎక్కడ వెదకొడతామంటున్నారు. మరొక వైపు ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టే పరిస్థితిని మాట్లాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ పోరాటంలో ఉభయ గోదావరి జిల్లాలు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉంటుంది అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం. మరొక వైపు వైఎస్ఆర్సీపీ వైపే కాపు సామాజిక వర్గం అండి, బీసీ సామాజిక వర్గం అండి ఆయనకు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారు అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసం. ఈ పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన వేదికగా ఈసారి పాలిటిక్స్ నడుస్తున్న నేపథ్యం. పిఠాపురం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఫోకస్ ఈసారి పిఠాపురం వైపే. ఎందుకంటే ఇంతకుముందు పులివెందులు ఏ రకంగా ఉండేదో, కుప్పం ఎలా ఉండేదో, పిఠాపురం కూడా ఆ రకంగా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి గెలిచి తీరుతాము అంటున్నారు. కానీ ఆయన్ని అడ్డుకోవడానికి ఒక మహిళ, అందరికీ సుపరిచితురాలు, అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు వంగ గీత గారు జడ్పీ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, పార్లమెంటు సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా ఓటమి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా విజయపరం మీదకి వెళ్తున్న మహిళ. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఏ రకంగా వంగ గీత గారు ఎదుర్కోపోతున్నారు, ఎలాంటి అంశాల మీద ఆయన ప్రజల వైపు ఆవిడ వెళ్తున్నారు. గీత గారు ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గీత గారు. నమస్తే. మీ రాజకీయ ప్రస్థానం కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎక్కడికి వెళ్ళినా గెలుపు. గీతా గారు చాలా మంచి సౌమ్యురాలు, అందరి వాళ్ళు మా ఇంట్లో మహిళలాగా చూసుకునే పరిస్థితి. మీకు ఇప్పటి వరకు వచ్చిన విజయాలు ఒక వంతు అయితే, ఈసారి మీరు సాధించిపోయే విజయం అన్నది చాలా కష్టతరంగా ఉండబోతుంది అన్నది చాలా మంది నుంచి వస్తున్న వాయిస్. నిజమా? అంటే ఈసారి పోటీ అభ్యర్థి ప్రాధాన్యతను బట్టి, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు కావటం, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావటం, సెలబ్రిటీ కాబట్టి అందరి దృష్టి ఉండడం అనేది ఇప్పుడు 175 నియోజకవర్గాలు అన్నీ చూస్తే పిఠాపురంకి అందరికీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు పిఠాపురం గురించి అంటే, ఒక ప్రాధాన్యత గల వ్యక్తి ఇక్కడ పోటీ చేయటం. సరే, ఆయనకి ఆకర్షణ దృష్ట్యా కావచ్చు, ఫేమస్ దృష్ట్యా కావచ్చు, ఆయనకి ఉండొచ్చు. కానీ రాజకీయంగా చూసుకున్నట్లయితే 2 విషయాలు, ఒకటి పార్టీ, 2 క్యాండిడేట్. మా పార్టీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు, ఆయన చూపించిన విధానం అంటే ఈ గతానికి 2019కి ఆఫ్టర్ 2009 బిఫోర్ 2009 అనుకునే విధంగా నాట్ ఓన్లీ పథకాలు పెట్టడమే కాదు, డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఆ సిస్టమ్ ప్రజల్ని చూసే విధానంలో కానీ, ప్రజలకి సంక్షేమ పథకాలు పంచే విధానంలో కానీ, ఆయన్ని చూపించిన డెవలప్మెంట్ విధానం కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ఇవన్నీ చూసుకున్నట్లయితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అటాచ్ అయ్యారు. అంటే ఇక్కడ పేదల్ని గౌరవించే సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక 2 గంటలు ఒక సమావేశంలో ఒక ఏదైనా పెద్ద బహిరంగ సభకు వస్తే ఒక మ్యాక్సిమం 1.5 hour 2 hours మీటింగ్ పడితే 3 to 4 hours ఆయన అందరితో మాట్లాడడానికి పడుతుంది. అందరూ అంటే విఐపీస్ కాదు, ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ చూడటానికి, దగ్గర కూర్చుని మాట్లాడడానికి, చేరదీసి మాట్లాడడానికి, ఇదంతా చాలా ఎఫెక్షనేట్ గా ఫీల్ అవుతున్నారు ప్రజలు. జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అప్పుడు జగన్ గారు అడిగారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ఆలోచన నేను మీకు చేసి చూపిస్తాను పని అని. ఈ రోజు పబ్లిక్ అంటున్నారు నువ్వే కావాలి జగన్ అని. ఎందుకు అంటే ఈ చేసిన విధానాన్ని బట్టి అది నాకు ఎసెట్, నమ్మకం, పబ్లిక్కి నమ్మకం వచ్చింది. ఒకటి, ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉందని నమ్మకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఇబ్బంది ఏముండదు, ఇంటికే పథకాలు వస్తాయి, మమ్మల్ని గౌరవిస్తారు, మేము ఎక్కడికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఒకటి వచ్చింది. 3వ విషయం ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్గా వంగా గీత. అంటే వంగా గీతని పిఠాపురం నియోజకవర్గాన్ని విడదీయలేం. వంగా గీత పిఠాపురం నియోజకవర్గానికే ఆడబడుచు.
అది ఎనీ క్యాస్ట్, ఎనీ క్రీడ్, ఎవరైనా కావచ్చు, నా సొంత మనిషి అనుకునే విధంగా ఉంటుంది. నేను కూడా అంతే. పిఠాపురం అంటే ఒక నియోజకవర్గం కాదు, పిఠాపురం అంటే నా కుటుంబం. వాళ్ళకి ఏ సందర్భంలో అయినా, అది ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, వరద కావచ్చు, తుఫాన్ కావచ్చు, సైక్లోన్ కావచ్చు, కరోనా కావచ్చు, ఏ సమయంలోనా ఎవరు అందుబాటులో ఉంటారు అంటే వంగా గీత. ఎవరు పిలిస్తే పలుకుతారు అంటే వంగా గీత. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఎవరికి ఫోన్ చేయాలంటే వంగా గీతకు ఫోన్ చేయాలి. ఈ విధానం. ఎవరైనా స్కూల్లో అడ్మిషన్ చేయాలి, పేదవాడు అడ్మిషన్ చేయాలి, అడ్మిషన్కి కావాలి, ఎవరో ఒకళ్ళ మాట సాయం కావాలంటే వంగా గీత గారికి వస్తారు. ఈ విధంగా చిన్న విషయం నుంచి పెద్ద విషయాన్ని గురించి, ఇది నాకు గొప్పగా చెప్పట్లేదు, ఇది నాకు వాళ్ళకి ఉన్న అనుబంధం. మీరే అన్నారు, సక్సెస్ఫుల్ గా ఇంతకాలం లాంగ్ జర్నీ చేయడం చాలా కష్టం. అందులో ఒక పదవి చేసి ఆ పదవిని విడుస్తుంటే ఆ పదవి నుంచి వచ్చే ఇబ్బందులు కాదు, ఆ పదవి నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ వదిలి వెళ్తున్నట్టుగానే నేను సేవని వదిలిపెట్టి వెళ్తుంటాను. ఇంకో పోస్ట్కి వస్తే ఇంకో రకమైన సేవ, ఇంకో పోస్ట్కి వెళ్తే ఇంకో రకమైన సేవ, ఇంకో రకంగా డెవలప్. ఈ పదవి ద్వారా ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుంది, ఈ పార్లమెంట్కి ఏం జరుగుతుంది, నా జిల్లాకి ఏం జరుగుతుంది, అసలు నా పబ్లిక్కి ఏం జరుగుతుంది. అంటే నా పదవి కానీ, నా జ్ఞానం కానీ, నా ఆలోచన కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడాలని 100% కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని కాబట్టి. ప్రతిపక్షాలు ఎక్కువగా మీ మీద ప్రచారం చేస్తున్న అంశం, పిఠాపురంలో మీరు గెలిచిన తర్వాత ఆ పదవి అనుభవించి వెళ్ళిపోయారు, మళ్ళీ పిఠాపురం వైపు మొహం కూడా చూడలేదని వర్మగారితో సహా చాలా మంది మాట్లాడారు. అంతకన్నా దుష్ప్రచారం ఇంకొకటి లేదు, అంతకన్నా వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. వంగా గీత గారు ప్రతిపక్షాలతోనో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కాదు, వంగా గీత పబ్లిక్కి. మీరు పబ్లిక్కి చెప్పించండి. 2009 to 14 నేను చేసిన తర్వాత, ఆగిపోయిన తర్వాత నేను ఎంతమందితో టచ్లో ఉన్నాను, ఎంతమందికి హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో. ఒకటి ఉంటుంది, ఏదైనా ఇబ్బంది ఇంట్లో లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే తెలిస్తే వెళ్తాను. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పిలిస్తే వెళ్తాను. ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే మళ్ళీ అది అంది వాళ్ళు రిలీఫ్ పొందే వరకు నేను ఫాలో అప్ చేస్తాను. అది పబ్లిక్ అందరికీ తెలుసు. ఇన్ కేస్ వాళ్ళ వాదన కరెక్ట్ అయితే నేను 2014 నుంచి 19 వరకు పదవిలో లేను, బట్ ప్రజాసేవలో ఉన్నాను. పిఠాపురం ప్రజలతో సత్సంబంధాలతో ఉన్నాను. అంతేకాదు జిల్లాలో ఎక్కడైనా సరే, కాకినాడలో నేను కాకినాడ ఉంటాను కాబట్టి, ఎక్కడైనా సరే ఒక డిపి ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక ఆర్డీఓ ఆఫీసు, ఒక జేసీ ఆఫీసు, ఒక హాస్పిటల్, ఇంకొకటి ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ, ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎస్పీ ఆఫీసు, ఏదైనా కానివ్వండి, మొత్తం 7 నియోజకవర్గాలు, ఇప్పుడు 7 నియోజకవర్గాలు అయ్యాయి. అప్పుడు 19 నియోజకవర్గాల నుంచి కూడా, ఈవెన్ అమలాపురం కావచ్చు, కోనసీమ కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు, ఎవరికి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కాకినాడలో పని ఉన్నా సరే, పేదవాడికి, అవసరమైన వాడికి వంగా గీత గారి దగ్గరికి వెళ్తే సాయం దొరుకుతుంది, రెఫరెన్స్ దొరుకుతుంది, సిఫార్సు దొరుకుతుంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. అందుకు కాబట్టి 2019 నేను 14 to 19 డిక్లేర్ చేసి వదిలేను. నేను సిన్సియర్గా నేను రాజకీయాలు స్టూడెంట్గా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చాను. అలాగే 2012 to 14 సిన్సియర్గా ఉద్యమం చేశాను. గల్లీ టు ఢిల్లీ వరకు ఉద్యమం చేశాను. అప్పుడున్న ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీలో వీధుల్లో పోరాడాం. ఇంత చేసిన తర్వాత కూడా నేను చాలా హర్ట్ అయ్యాను. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా హర్ట్ అయ్యాను. అప్పుడు కూడా మళ్ళీ వేరే పార్టీలోకి రమ్మన్నారు, వేరే లేకపోతే ఇండిపెండెంట్గా చేయమన్నారు, ఇంకో రకరకాల సలహాలు ఇచ్చారు. అయినా సరే నేను చేయలేకపోయినా, ఇది నా వల్ల అయ్యే పని కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా నేను చేయగలిగింది ఒక్కటే. ఈ ఒక్కసారి నేను ఈ ఒక్క పీరియడ్ ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయంగా నేను ఏది చెయ్యను అని చెప్పి డిక్లేర్ చేసి పేపర్ స్టేట్మెంట్తో సహా ఇచ్చి నేను ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత 1919లో మళ్ళీ ఎంపీ ఇస్తే ఎంపీగా నన్ను ప్రజలు ఆదరించారు. నేను ఎక్కడా తిరగకపోతే, ప్రజలతో సత్సంబంధాలు లేకపోతే, ప్రజలకి పని చేయకపోతే అది నన్నెందుకు ఆదరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ కదా, నన్నెందుకు ఆదరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వేవ్తో పాటు, ఖచ్చితంగా వేవ్తో పాటు క్యాండిడేట్ గారు ఖచ్చితంగా జై జగన్ అన్నారు, జై వంగా గీత అన్నారు. ఓకే, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏ ప్రాంతంలో ఈ పార్లమెంట్లో కోటనందూరు కానీ లేకపోతే రౌతులపూడి కానీ మారుమూల తొండంగి మారుమూల వెళ్తే గీత గారు కాదు, ఈవిడ గీత అంటే హాస్పిటల్ అమ్మ అనేవారు. ఎందుకంటే నేను జనరల్ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ అప్పటికప్పుడు 2 కోట్లు పెట్టి క్యాజువాలిటీ బ్లాక్ కట్టించాను, పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని.
అది అప్పుడు వాళ్ళందరూ కూడా అప్పటి మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఓపెన్ చేయడానికి వచ్చి అక్కడ డాక్టర్లు, పేషెంట్లు, ఏఎన్ఎంలు, మొత్తం నర్సులు అందరూ చెప్పారు మేడం వల్ల, లేకపోతే మేము ఇరుకు గదుల్లో ఉండేవాళ్ళం, ఇవాళ మేడం వల్ల డాక్టర్లకి ఫ్రీగా వచ్చింది, చక్కగా క్యాజువాలిటీ బ్లాక్ వచ్చిందని చెప్తే ఆయన వెంటనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఈ బ్లాక్ ని వంగా గీతా విశ్వనాథ్ బ్లాక్ పని పెట్టాలి, ఆవిడ చేసిన సర్వీస్కి ఆవిడ పేరు ఉండాలని ఆయన పెట్టారు. ఆ రోజు ఈనాడు ఎక్కడున్నారో కానీ పేరు పెట్టింది ఆయన. ఈ రోజు సర్వీస్తో ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేశారు, మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేశారు, మా అబ్బాయికి హాస్పిటల్కి ఇబ్బంది అయితే చేశారు. ప్రతి ఒక్కరూ ఇదే, మా ఊరికి నీరు వేశారు, మా చెరువు బాగు చేయించారు, మా స్కూల్ కట్టించారు, లేకపోతే మాకు ఈ రోడ్డు వేశారు. ఇదే చెప్తారు తప్ప వంగాగీత పంచాలి. ఏంటంటే ప్రతిపక్షాలు వాళ్ళకి చెప్పడానికి ఇంకొకటి లేదు, వాళ్ళకి బాధ. వంగాగీత గారు ఎందుకు ప్రజలకి అంత దగ్గర అవుతారు అనే బాధ, అంతకు తప్ప ఇంకొకటి లేదు. గతంలో మీరు చూసిన ఎన్నికలకి ఈసారి జరగబోయే ఎన్నికలకి డిఫరెన్స్ కనిపిస్తున్నదా? అంటే ఎన్నికలకి తప్పకుండా కాలం మారింది, పరిస్థితులు మారే, అన్ని రకాలుగా కూడా చేంజెస్ వచ్చాయి, యాటిట్యూడ్స్ చేంజెస్ వచ్చాయి, పరిస్థితులు చేంజెస్ వచ్చాయి, సాంకేతిక విప్లవం పెరిగింది, రకరకాలుగా ఉన్నాయి. ఇదివరకు ఎలక్షన్ అంటే ఓన్లీ వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదు, కక్షలు కార్పణ్యాలు ఉండేవి కాదు, కావాలని ఏదో ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేది ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అట్లా ఉండేది కాదు, హుందాతనంగా ఉండే ఎలక్షన్ అంటే. వాళ్ళు పోటీ చేసుకునేవారు. మళ్ళీ ఎన్నికల అనంతరం ఏ విధమైన డిస్ప్యూట్ ఉండేది కాదు. ఇప్పుడు అంతా రకరకాలుగా మారిపోయింది. అది ఎవరు తప్పు పట్టాల్సిన. తట్టుకోగలుగుతున్నారా ఆ రోజు ఆ ఎన్నికలు చూసి ఈ రోజు ఎన్నికలు చూస్తున్నారు? నేను తట్టుకోగలను, నేను చేయగలను, నేను నా సబ్జెక్ట్తోనే నేను పోరాడగలను, నేను ఎవరిని విమర్శించను. నాకు వ్యక్తిగత విమర్శలు అంటే నచ్చవు, అన్నెసరీ కామెంట్స్ అంటే నచ్చవు. పని చేయాలా, నేనేం చేస్తానో చెప్తాను, ఏం చేస్తున్నానో చెప్తాను, రేపు ఏం చేయబోతానో చెప్తాను, చెప్పింది చేస్తాను, చేసేదే చెప్తాను. పబ్లిక్ అందరికీ నమ్మకం. ఇప్పుడు చాలా చోట్ల వెళ్తుంటాం, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఇళ్ల పట్టాలు చాలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంచుమించుగా ఈ కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం మొత్తం మీద 32 lakhs ఇస్తే మా దగ్గర ఇంచుమించుగా 28,000 ఎంత మా కాన్స్టిట్యున్సీకి పిఠాపురం. ఇండి ఇచ్చినా ఇంకా చాలా మంది కావాలని ఉంటారు. వాళ్ళు అదే అంటారు, అమ్మ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష ఎన్నికల్లో. పథకాలు మాత్రమే శ్రీరామ రక్ష కాదు, అభివృద్ధి శ్రీరామ రక్ష. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళని చూడండి, పల్లెటూరులోకి వెళ్ళి చూడండి, డ్రైన్లు, సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇంకా వేయిని చూపించవచ్చు. వాళ్ళు ఎంతసేపు 10 కిలోమీటర్లు వేసింది చూపించరు, ఒక 1/2 కిలోమీటర్ లేనిది చూపిస్తారు. ఇది నైజం. అది అదే మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేదు మేడం. చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్స్ బోధిస్తోన్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్ లో చేరండి. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా సర్వనాశనం 5 సంవత్సరాల్లోనే చేసేశారు అని కదా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అని కదా వాళ్ళ ప్రచారం. అంటే అది దుష్ప్రచారం అని, తప్పుడు ప్రచారం అని, వాళ్ళ నోటితో వాళ్ళు అన్నది మా నోటితో మేమన్నదే తప్పని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. ఈవేళ మీరు అమ్మఒడి ఒక అమ్మాయికి ఇస్తే మీరు అమ్మఒడి 2 అమ్మాయిలకి ఇస్తా ఉంటున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఈ పథకం పెట్టామంటే దానికి తగ్గట్టుగా ఇంకొక పథకం ఇస్తా ఉంటారు. ఎట్లా పెడతారు? మీరు ఇంకోటి ఏదో పుస్తకాలు ఇచ్చామంటే మేము పుస్తకాలు కదా బాక్స్ కూడా ఇస్తామంటారు. ఎలా ఇస్తారు? ఒకవేళ ఎన్ని ధోరణి అంటే ఇది రాంగ్ అండి. ఇది టోటల్ గా రాంగ్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు లెక్కలు చూసుకునే చేస్తారు. అప్పులు అందరికీ ఉంటాయి. భారతదేశానికి అప్పులు లేవా? భారత ప్రభుత్వానికి అప్పులు లేవా? భారత ప్రభుత్వం స్కీమ్స్ చేయట్లేదా? లేదా? పోనీ ఆ అప్పులు ఇప్పుడే పుట్టాయా? ఎప్పటి నుంచి లేవా? ఎప్పటి నుంచి వస్తాయి? ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అప్పు పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి. ఇది వరకు కారు, ఏసీ లగ్జరీ, ఈ రోజు నిత్యం అవసరం. ఒక ఇల్లు ఇది వరకు లగ్జరీ, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే లగ్జరీ. ఈ రోజు పల్లెటూరులో కూడా చక్కటి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది అవసరం.
అట్లాగే ప్రభుత్వాలు కూడా మీరు వాలంటీర్స్ ఒక్క ఉదాహరణ చూడండి, 2 నాలుకల ధోరణ కాదు 3, 4 నాలుకల ధోరణ కింద కనబడుతుంది. వాలంటీర్ వ్యవస్థ తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థ నిజంగా ఆ వ్యవస్థ గురించి ఆలోచిస్తే పేదవాడికి ఇచ్చిన గౌరవం వీళ్ళకి ఇష్టం లేదు. వాట్ ఈజ్ వాలంటీర్ వ్యవస్థ అంటే నిజంగా చూడండి, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, బాబా పూలే ఏం చెప్పారు, పేదవాడు ఎప్పుడు నీ చుట్టూ ఓట్ల కోసం, నీ చుట్టూ పథకాల కోసం, డబ్బుల కోసం నీ చుట్టూ తిరగాల. వాళ్ళు తిరగక్క లేకుండా అర్హత ఉంటే ఇయ్యి, వాళ్ళు దీనంగా నీ చేతులు చాచదన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కార్యకర్తలు చేశారు నిజమా? ఏం కాదు, కార్యకర్తలు ఏంటి సెలెక్టెడ్, దానికి ఒక రూల్ పెట్టారు, 10th క్లాస్ పాస్ అవ్వాలి, సర్వీస్ నోటు ఉండాలి. ఈవేళ 10th క్లాస్ కాదు, మీరు వాలంటీర్లో చూస్తే డబుల్ ప్రోత్సహించిన వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా సర్వీస్ గా భావించారు. ముందులో చాలా తప్పుడుగా వాలంటీర్ వ్యవస్థని ఎత్తి చూపించారు. అందుకు పబ్లిక్ కూడా అలాగే అనుకున్నారు. బట్ కరోనా వచ్చిన తర్వాత తెలిసింది వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎంత ఉపయోగపడిందో. కన్న కొడుకులు కన్న కూతుర్లు కూడా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని వాలంటీర్స్ సూట్లు వేసుకుని, కరోనా సూట్లు వేసుకుని వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయించి, హాస్పిటల్ నుంచి ఇంటి నుంచి హాస్పిటల్కి, మందులు లేవంటే మందులు బండులు వేసుకుని వాళ్ళు తీసుకొచ్చి, కరోనా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఎవరిని మూవ్ అవ్వకపోతే వాలంటీర్లు చూపించి వాళ్ళు తీసుకెళ్లి ఎంత సర్వీస్ చేశారండి. శబాష్ వాలంటీర్స్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వాలంటీర్స్ చాలా అప్పుడే ఉన్నారు, వాలంటీర్స్ అమ్మాయిని ఎత్తుకుపోయేవాళ్ళు అన్నారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేస్తున్నారు అన్నారు, వాలంటీర్ దోపిడీదారులు అన్నారు, అది ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడుతున్నారు. ఇప్పుడేంటి, వాలంటీర్లు అంత మంచి సర్వీస్ లేదు, మేము కొనసాగిస్తాము. ఏమి విధానం ఇది? ఏంటి మాట్లాడటం ఇది? బాధ్యత. ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పోస్టు అనేది, రాజకీయ నాయకుడు అనేవాడికి బాధ్యతాయుతంగా సొసైటీకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక మాట మాట్లాడామంటే ఆ మాట ఎంత క్యారీ చేస్తుంది అనేది ఉండాలి. పబ్లిక్ గౌరవాన్ని పెంచేది ఉండాలి, తన గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఇలా చేయగలిగినప్పుడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు. ఏదో కాలం గడపడానికో గబగబా మనం చేస్తే మంచి, ఎదురువాడు చేస్తే చెడ్డ, మనం చేసిందే పథకం, ఎదురువాడు చేసింది ఏం కాదు అనుకుంటే అది చాలా తప్పు. పొత్తు పార్టీలను చూసి వైసీపీ వణికిపోతున్నది నిజమా? అంటే వణికిపోయే కదా మీరు పొత్తులు పెట్టుకున్నారు అంటున్నాను. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, వైసీపీ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే, వైసీపీ క్యాండిడేట్స్ మీద అంత వ్యతిరేకత ఉంటే, మీరెందుకు 3 పొత్తులు పెట్టుకుని, 4 పొత్తులు పెట్టుకుని, మళ్ళీ ఇంకెవరెవరో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా ప్రచారం చేయించుకోవాలనుకుని ఎందుకు మీరు అంత తాపత్రయపడుతున్నారు? పెద్దవాళ్ళు కావాలనుకుంటున్నారు కదా, ఎంతో మంది రావాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరెవరో తీసుకొస్తారు, ఎవరెవరో చేస్తారు, ఏదేదో చెప్తారు. ఎందుకు మీరు 3 ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? ఒక జాతీయ పార్టీ, ఒక సీనియర్ ప్రాంతీయ పార్టీ, ఒక రిజిస్టర్డ్ పార్టీ, 3 పార్టీలు కలిసి పంచుకుని గొడవలు పడి ఆ సీట్లు పంచుకుని ఎందుకు చేయాలి? ఎవరికి వాళ్ళు 175 పోటీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈజీగా ఓడించవచ్చు కదా. పొత్తులు రాజ్యాంగంలో అనైతికం కాదు కదా. పొత్తులు అనైతికం అంటలేదు, వాళ్ళు చెప్పేది తప్పు అంటున్నాను నేను. వైసీపీ పొత్తులు చూసి వణికిపోతుందన్న తప్పు, జగన్ గారిని చూసి వణికిపోయి 3 చుట్టుకున్నాయని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భయమా? ఎందుకు భయం? దేనికోసం? ఆయన సపోర్ట్ చేస్తున్నారు వైసీపీని ఓడించడానికి పవన్ కళ్యాణ్ పాత్ర. మేము ముందు నుంచి చెప్తున్నాను, 3 పార్టీలు కలిసి కూడా జగన్ గారిని కదపలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంటే ఎవరిని చూసి ఎవరు భయపడాలి? ప్రజలే మాకు శ్రీరామ రక్ష, ప్రజాసేవే మాకు శ్రీరామ రక్ష. ముద్రగడ పద్మనాభం గారు పాత్ర ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు మా పార్టీ, మా నాయకుడి యొక్క విధానాలు, పేదలకు చేసిన మంచితనం, ఆయనకి పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల చూపిస్తున్న ఆదరణ బట్టి ఆయనకి నచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు మా పార్టీ విజయం కోసం ఆయన సిన్సియర్గా కృషి చేయడం జరుగుతుంది. మా లీడర్స్ అందరితో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళని అందరినీ సమన్వయం చేయడం జరుగుతుంది. ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మినిస్టర్గా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి రాజకీయంగా పొలిటికల్గా ఉన్న ఫ్యామిలీ. అంటే ఆయన రాజకీయ అనుభవాన్ని బట్టి ఈరోజు మా పార్టీ విజయానికి ఆయన కృషి చేయడం జరుగుతుంది. ముద్రగడ గారికి ఇప్పటి వరకు ఉన్న గౌరవం ఈసారితో పూర్తిగా పోయింది అన్నది వాళ్ళు ప్రచారం చేసే అంశం. ఎవరు పట్టించుకోరు, ఇంకా అయిపోయింది అని నిజమా? మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం గారు చాలా పెద్ద నాయకుడు, కాపు జాతి నాయకుడు అని చెప్పి ఈరోజు వైసీపీ దగ్గరకు రాగానే ఆయన విలువ అంతా పోయిందంటే ఎవరి మాటకి ఎంత విలువ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీ పాత్ర ఎంత ఉంది గీత గారు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి రావడానికి?
ఎవరి పాత్ర లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆయన దగ్గర ఒక మంచి గుణము స్ట్రాంగ్ ఏంటంటే ఆయన అనుకోవాలి, ఆయన కన్విన్స్ అవ్వాలి. ఏ విషయమైనా సరే, అది పార్టీ విషయమైనా, ఇంకో విషయమైనా, ఉద్యమం విషయం ఏదైనా సరే ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే ఖచ్చితంగా ఆయనకి నచ్చాలి, ఆయన నమ్మాలి, నమ్మితేనే చేస్తారు. ఆ విధంగా ఎవరి ప్రభావం ఉండదు. కాకపోతే రావటాన్ని అందరూ ఆహ్వానించాం. ఆయన మన వైసీపీతో ఉండాలని అందరూ ఆహ్వానించారు. అందరికీ ఆనందమైన విషయం. చాలా సంవత్సరాల నుంచి ముద్రగడ పద్మనాభం గారిని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న తీరు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేంది. ఎవరైనా మాట్లాడిస్తున్నారా, ఆయన సొంతంగా మాట్లాడుతున్నారా? అంటే ఎలాగ, ఏ విధంగా? డైరెక్ట్ గా చిరంజీవి గారి ఫ్యామిలీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఆయన చిరంజీవి గారి ఫ్యామిలీని ఏమి ఆయన ఎప్పుడు అనడం నేను కూడా వినలేదు. బహుశా మీరు కూడా చెక్ చేయండి. బట్ పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లేకపోతే ఇంకెవరి మీద అన్నారు అంటే, ఆయన ఏమన్నా అంటే మాత్రం ఆయన ఊరుకోరు. ఒకటి, ఆయన ఏమైనా రాంగ్ గా గానీ, ఆయన ఏమైనా ఇల్ ట్రీట్ చేసే విధంగా గానీ మాట్లాడితే ఆయన తగ్గ సమాధానం ఖచ్చితంగా చెప్తారు. మీ మీద కూడా ఏమైనా కామెంట్స్, సోషల్ పోస్టులు ఏమైనా వేస్తున్నారా మేడం? ఎప్పుడు అలా ఉండదు. పిఠాపురానికి సంబంధించి జన సైనికులు గానీ, వాళ్ళ గ్రూపులు గానీ ఇప్పటి వరకు వేయలేదు. వేసినా నేను పట్టించుకోను. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ అంటే కాస్త టెన్షన్ ఉంటుంది కదా, అదేం కనిపించట్లేదు మీలో? టెన్షన్ ఎందుకండి? దేనికి మనకి టెన్షన్ ఉంటుంది? ఎందుకంటే కంటిన్యూ నేను రాజకీయాల్లో ఉన్నాను, కంటిన్యూ పబ్లిక్ తో ఉన్నాను. నా ఎలక్షన్ ఎలా చేసుకోవాలి, నా లీడర్స్ ని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, లేకపోతే గ్రామాల్లో ఎలా తిరగాలి, నాకు 52 దగ్గర 52 నుంచి 54 విలేజ్లు ఉన్నాయి, ఎలా తిరగాలి, 50 వార్డులు ఉన్నాయి, ఎలా తిరగాలి, మున్సిపాలిటీస్ లో ఎట్లాగా, ఈ వీళ్ళు ఎట్లాగా, ఇది ఎట్లాగా, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, ఇది తప్ప పబ్లిక్ ఎలా రీచ్ అవ్వాలి, పబ్లిక్ ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఈ గ్రామంలో ఏం కావాలి, మెయిన్ కావాల్సింది ఏంటి, దాన్ని నేను రేపు ఎలా చేయగలను, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఏమున్నాయి, నేను చేసినవి ఏమున్నాయి, రేపు చేయబోయేవి ఏమున్నాయి, దీని మీద మన ఆలోచన ఉంటుంది. దీనికి మన అల్టిమేట్ గా మనం ఎవరికో అంటే భయపడతామండి. అల్టిమేట్ గా నేను ఒకటి నాకు సపోర్ట్ ఇచ్చేది 100కి 100 ఫస్ట్ నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ 100% నాతో ఉన్నారు. అండ్ దెన్ సెకండ్ స్టెప్ బయటపడేది బయట సమాజంలో నా క్యాడర్ కానీ, నా లీడర్ కానీ 100% నాతో ఉన్నారు. అండ్ దెన్ పబ్లిక్ అందరూ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఏ వయసుకు తగ్గట్టు మా అమ్మాయి వచ్చిందంటారు, మా అక్క వచ్చిందంటారు, మా చెల్లి వచ్చిందంటారు, మా పిన్ వచ్చిందంటారు, మా అత్త వచ్చిందంటారు. ఎనీ క్యాస్ట్ మీరు వెళ్ళండి, ఎస్సీ పేటలకు వెళ్ళండి, పిన్ వచ్చింది రా అమ్మ, పిన్ వచ్చింది రా అమ్మ అంటారు. అదే చౌదరీస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు ఎక్కడికి వెళ్ళా సరే అత్త వచ్చింది రా అంటారు. మా పిఠాపురం నియోజకవర్గంలో అమ్మవారికి వాళ్ళ ఇంటి ఆడబడుచులకి ఎంత పెడతారో వాటర్, పసుపు, కుంకుమ ఎలా పెడతారో నాకు కూడా అలాగే పెడతారు. నా వాటర్ నాకు ఎప్పుడు అక్కడ ఉంటుంది. వాళ్ళు నేను వెళ్ళినప్పుడు నాకు ఇచ్చేయడం కానీ, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు నాకు తెచ్చి అందజేయడం కానీ జరుగుతుంది. అంటే అంత ఓన్ చేసుకున్నాను. కాబట్టి నాకు వేరే రకంగా ఇది పాలిటిక్స్ అంటే ప్రజాసేవ పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా, పీపుల్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా లేదా, ఇది మెయిన్. కాబట్టి వేరే దాని మీద నాకు దృష్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆహ్వానించడం, ఆవిడ మా పార్టీలో ఉంటే బాగుంటుంది, రాజకీయ ఎత్తుగడ లేకపోతే మీ మీద ఉన్న అభిమానంతో అన్నారనుకోవచ్చా? అంటే నేను పెద్దగా ఆలోచించకుండా అనేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే నేను క్యాండిడేట్ గా కాకముందంటే వేరేగా ఉన్నాను. నేను ఒక పార్టీలో ఉన్నాను, రెండు నేను క్యాండిడేట్ గా అయ్యాను, నన్ను క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. పోటీలో ఉన్నాను నేను, మేమిద్దరం పోటీలో ఉన్నాము. ఆయన ఒక ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు, నేను ఈ పార్టీ నుంచి పోటీలో ఉన్నాను. ఏదో మాట్లాడుతూ ఆవిడ మా పార్టీలోకి వచ్చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు. కరెక్ట్, స్పోర్టీగానే తీసుకున్నాం. ఎందుకంటే అంటే ఏదైనా దాన్ని పెద్దగా ఆలోచించి అన్నట్టుగా కూడా నాకేం అనిపించలేదు. అలా అనకూడదని కూడా పాపం ఆయన తెలియదనే నేను అనుకున్నాను. ఇంకొక విషయం మేడం, మీ దాకా వచ్చిందో లేదో, 5వ తేదీన పిఠాపురానికి చిరంజీవి గారు వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రసారం చేస్తున్నారట. ఆ ఎఫెక్ట్ ఏమైనా మీకు ఉంటుందా? చిరంజీవి గారు వస్తారని నేను అనుకోవట్లేదండి. నెంబర్ 1, ఆ మెగాస్టార్ అన్నయ్య గారు వస్తారని నేను అనుకోవట్లేదు. నెంబర్ 2, ఆయన వచ్చిన వంగా గీతను ఓడించమని చెప్పరు. నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద. ఎందుకంటే నేను ఆయనతో పనిచేశాను. అంతకుముందు ఫ్యాన్ గానీ, అంతకుముందు నేను ఏ క్యాడర్లో ఉన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైతే, రక్తం పంచి ఇచ్చిన డొనేషన్కి, ఆయన ఆశయానికి రక్తం పంచి ఇచ్చిన చెల్లెలు నేను, సోదరుని నేను. తర్వాత అనుకోకుండా ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి రావడం, అందులో 295 మందిలో 18 నెగితే ఒకటి నన్ను
నా పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను నెగ్గించి ఆయనకు ఒక ఎమ్మెల్యేగా అప్పచెప్పారు. ఆయనకి నా వర్క్ గురించి తెలుసు, నా మాట తీరు తెలుసు, నా పద్ధతి తెలుసు. ఆయన ద్వారానే నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యాను. చాలా కార్యక్రమాలు ఆయనకి పేరు వచ్చి కూడా చేయించగలిగాను. ఇవాళ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఇప్పించాను పిఠాపురం కాన్స్టిట్యున్సీ కంటే చిరంజీవి గారు ఇచ్చారు. పాదగయ క్షేత్రాన్ని డెవలప్ చేసి ఒక వసతి గెస్ట్ అకామిడేషన్ కట్టించగలిగానంటే ఆయన ఇచ్చారు. తర్వాత మిగతా అన్ని ఆ ఎమ్మెల్యే ద్వారానే నేను చేయగలిగాను. కాబట్టి ఒకవేళ తమ్ముడు తరపున ప్రచారానికి వస్తారేమో కానీ చెల్లికి మాత్రం ఓడించమనో వెయ్యొద్దనో చెప్పరని నా సంపూర్ణ విశ్వాసం. ఈ ఒక్క మాట ఆయన ఖచ్చితంగా వింటారు. వింటే ఆయనకి బంధాలు వేసినట్టేనా? గీత గారు చాలా తెలివిగా. నేనేం బంధాలు వేయట్లేదు, నాకున్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు తెలుసు, నాకు నిజంగా నాకు చాలా 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 అభిమానం, చాలా గౌరవం ఆయన అంటే, చాలా గౌరవం. ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా చాలా గౌరవంగా చూసుకున్నారు. ఈ 5 years ఎమ్మెల్యేగానే కదా, అంతకు ముందు నుంచి అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ కూడా, అల్లు అరవింద్ గారు కానీ, అల్లు రామలింగయ్య గారు, మొత్తం సురేఖ మేడం కానీ, అందరూ మా వదిన గారు కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా నన్ను బయట వ్యక్తిగా చూడలేదు. ఒక అభిమాన సోదరి కింద నన్ను ఎప్పుడు చూశారు. ఈ అన్ని రాజకీయాలు ఈ జీవితంలో పాటు ఇవన్నీ ఇట్లా వస్తుంటాయి. మరొక విషయం, విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు 2014 మీకు గుర్తుండే ఉంటుంది. కడప నుంచి రౌడీలు వచ్చేసారు, రాయలసీమ నుంచి గోండాలు వచ్చేసారు, పెద్ద పెద్ద సుపారీ గ్యాంగులు వచ్చినాయి, మొత్తం విశాఖపట్నాన్ని కబ్జా చేసి నాశనం చేసేస్తారని టాకు. అదే పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యి ఆవిడ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం బీజేపీ అభ్యర్థి సుమారు 90,000 నుంచి 1,00,000 మెజారిటీతో గెలిచారు. ఎవరు ఊహించిన విధంగా ఒక సామాన్యమైన క్యాండిడేట్. పిఠాపురంలో కూడా అదే టాక్ వస్తుంది, సుపారీ ఇదని క్రియేట్ చేస్తున్నారా? అది చాలా క్రియేటెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అవి. ఇంకొకటి, వైజాగ్ కి పిఠాపురంకి చాలా తేడా ఉంది. పిఠాపురం ప్రజలు చాలా తెలివైన స్మార్ట్, అన్ని అర్థం చేసుకోగలరు. అండ్ వైజాగ్ లో నేను అనుకుంటాను అప్పుడుకున్న పరిస్థితులు బట్టి, అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు విజయనగరం నుంచి వస్తే ఒక కట్టు బొట్టు ఉంటుంది, రాయలసీమ నుంచి వస్తే ఒక కట్టు బొట్టు ఉంటుంది, తెలంగాణ చూస్తే ఒక మాట తీరు వేరేగా ఉంటుంది. అలాగే అక్కడి నుంచి విజయమ్మ గారు అమ్మ పోటీ చేస్తారు, మనం కూడా వెళ్ళాలని అత్యుత్సాహంతో లుంగీలు కట్టుకుని పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళి ఫోటోలు తీసి వీడియోలు తీసి క్రియేట్ చేసి పెట్టారు. అప్పుడు దాన్ని ఎదుర్కొని దానికి కౌంటర్ ఇచ్చే అంత టైం ఉండకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నా అవ్వలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు చెప్పండి నాకు? కన్నబాబు గారు వచ్చేసారన్న, ఇప్పుడు వరకు ఒక్క రోజు రాలేదు. ఆయన ఎలక్షన్ ఆయన చూసుకుంటున్నారు. ఒకే ఒకసారి నాకు దాడిశెట్టి రాజా గారికి కంబైన్డ్ ఏంటంటే తొండంగి అండ్ ఉప్పాడ కొత్తపల్లి మండలం ఫిషర్మెన్ది. ఆ ఫిషర్మెన్ మీటింగ్ తో వాళ్ళందరూ కలిపి అక్కడ మండలం ఇక్కడ మండలం కలిపి మా మండలంలో పెట్టి మీటింగ్ పెట్టి కండక్ట్ చేశారు. నేను కూడా లేను అది మీటింగ్. ఆ ఒక్కటి తప్ప మా దగ్గరికి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఎలక్షన్ కోసం రాలేదు, మాకు చాలా నుంచి 1 సంవత్సరం నుంచి మాకు ఇన్ఛార్జ్ ఆయన, 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. పార్టీ పరంగా అందరూ వస్తారు, చేస్తారు, అందరూ కూడా వస్తారు. బట్ ఇప్పుడు జనసేన నుంచి టీవీ యాక్టర్స్, చాలా మంది, తప్పుగా నేనేం తప్పు పట్టట్లేదు. బట్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరికి ఎక్కువ ఉన్నారు? మీరు ఒక్కసారి చూస్తే లోకల్కి మొత్తం లోకల్ మేమే ఉన్నాం. బయట నుంచి వచ్చి ప్రచారం చేసే వాళ్ళందరూ అపోజిషన్ పార్టీకి. సో ప్రశాంతంగా పిఠాపురంలో ఎన్నికలు ప్రశాంతంగా మీరు చూసారు, బయట అంత హడావుడిగా ఉంది, పిఠాపురంలో ప్రశాంతంగా ఈ ఎన్నికలు సాగుతాయండి ప్రశాంతంగా. ఏదో రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తుంది, ఒక ఆందోళనకరమైన అంశం. సుపారీ గ్యాంగ్లు అంటారు, ఆయన ఏదో బ్లేడ్లతో గీస్తున్నారని ఆయనే చెప్తాడు. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కావాలి, మనకు ఓట్లు కావాలి, మనకి పబ్లిక్ మన వైపు తిరగాలి అనుకుంటే చాలా విషయాలు ఉంటాయి. మంచిగా మాట చెప్పొచ్చు, మంచిగా ఒక ప్రణాళిక చెప్పొచ్చు, పబ్లిక్ ని కన్విన్స్ చేసుకోవచ్చు. కానీ అంతేగాని లేనిపోయి నీ నియోజకవర్గానికి అంటకట్టడానికి ప్రయత్నించకూడదు. ఒకటి దేవాలయాలు పడగొడుతున్నారు అన్నారు, అది తప్పు. అంటే మాకు ఇక్కడ మతతత్వ గొడవలు ఉన్నట్టుగా పిఠాపురంకి ఇప్పుడు వరకు లేదు. ఇప్పటి వరకు 1952 నుంచి 52లో అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, 552లో ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడి నుంచి ఇప్పుడు 2024 వరకు వచ్చాం. ఎప్పుడు కూడా ఇక్కడ గొడవలు లేవు, ప్రశాంత ఎన్నికలు తప్ప లేవు. తర్వాత 2 బ్లేడ్లతో కోసేస్తున్నారు. ఎప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ క్రిమినల్ గొడవలు కానీ ఎప్పుడూ లేవు.
చాలా గట్టిగా పొలిటికల్ గా ఉంటది తప్ప ఎప్పుడు గొడవలు ఉండవు. అది ఒకటి క్రిమినాలిటీ అంటగట్టడానికి పిఠాపురం నియోజకవర్గాన్ని చూశారు. ఇవన్నీ చాలా తప్పు అంటాను నేను. నియోజకవర్గం ప్రశాంతమైనది, వ్యవసాయపరమైనది, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రియల్ గా డెవలప్ అవుతుంది. మంచి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా మంచి సున్నిత మనస్తత్వం కలవాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈ ప్రశాంతత ఉంచాలి. ఎన్నికలు మనం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి, ఏం చేస్తామో చెప్పాలి, రేపు ఏం చేయబోతామో చెప్పాలి తప్ప నియోజకవర్గానికి లేనిపోని అంటగట్టడం మంచిది కాదు. అలా చేయొద్దని నేను అందరినీ కోరుతున్నాను. రైట్.